హాయ్! ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇదే వీడియోలోనే నేను ఫ్రంట్ డాట్స్‌తో పాటు క్రాస్ బెల్ట్ స్టిచ్చింగ్ ప్యాటర్న్ కూడా అటాచ్ చేశాను. అండ్ బ్యాక్‌కి యూజ్ చేసే డాట్ లెంత్ అనేది 3 ఇంచెస్ ఉంటుంది. ఇన్ రేర్ కేసెస్ 3½ కూడా తీసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద హైట్ ఆఫ్ ద పర్సన్. అండ్ ఫ్రంట్‌కొచ్చేసరికి ఫస్ట్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని జాయిన్ చేసి పెట్టుకోవాలి నీట్‌గా. బికాజ్ ఈ క్లాత్ మన మాట వినదు. అది చెప్పినట్టు మనం వింటూ దాంతో పని చేయాలన్నమాట. మనం ఇప్పుడు కుట్టేది మెయిన్ డాట్. ఇది సెంటర్ నుండి 3 ఇంచెస్ తీసుకున్న తర్వాత కుట్టాలి. అండ్ ఇది కంపల్సరీ కుట్టాల్సిన డాట్. అండ్ దీని మెజర్‌మెంట్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది. అందరికి ఒకే మెజర్‌మెంట్ మాత్రం ఉండదు. అండ్ ఇదొచ్చేసరికి సెంటర్ డాట్ అన్నమాట. ఇది చిన్నగా 2 ఇంచెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేది సైడ్ డాట్. దీన్ని చాలా మంది స్కిప్ చేస్తూ ఉంటారు. బట్ హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ డాట్. అండ్ నెక్స్ట్ వచ్చేది ఆర్మ్ హోల్ డాట్. దీన్ని మనం ఫస్ట్ పెట్టిన డాట్‌కి మ్యాచ్ చేయాలి అన్నమాట. ఎందుకంటే ఇది విజిబుల్‌గా ఉంటుంది బయటికి కొద్దిగా కాబట్టి. నా స్టైల్ ఆఫ్ డాట్స్ అటాచ్‌మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది చెప్పండి. మీకు బావుంది అనిపిస్తే ఇంకా డీటెయిల్ వీడియో కావాలనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను లాంగ్ వీడియో చేసి పెడతాను. ఈ ప్రొసీజర్ అనేది కొత్తగా చేసే వాళ్ళకి కాస్త కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. బట్ కాస్త అవగాహన ఉన్న వాళ్ళకి ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ప్రతిసారి టేప్‌ని యూజ్ చేయాలంటే కూడా కొన్నిసార్లు కుదరదు. కంప్లీట్ అయ్యాక లెఫ్ట్ అండ్ రైట్ చూసుకొని క్రాస్ బెల్ట్‌ని అటాచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. హుక్స్ అండ్ లూప్స్ నెక్స్ట్ వీడియోలో అటాచ్ చేస్తున్నాను చూడండి.